ఢిల్లీలో కాసేపట్లో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 సీట్లపై చర్చ జరగనుంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవాళ ఉదయం జరిగిన సిఈసి సమావేశంలోనూ అభ్యర్థులపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఈ కాసేపట్లో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్. ఇప్పుడే సమావేశం కూడా అయ్యారు. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన నివాసంలో అందరూ కూడా సమావేశం, అంటే రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇన్ఛార్జి సెక్రటరీలు వీళ్ళంతా కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి ఖరారుపై ఉన్నటువంటి సంక్లిష్టతను తొలగించి ఏకాభిప్రాయంతో ఒక ప్రతిపాదన చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో వారంతా కూడా ఇప్పుడు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఖమ్మం లోక్సభ స్థానంపై అభ్యర్థి ఎవరన్న అంశంపై సందిగ్ధత తొలగే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన 3 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కూడా ఖమ్మం లోక్సభ స్థానమే కొంత సందిగ్ధత ఉంది. దానిపై ఇప్పుడు ఈ సమావేశంలో సంక్లిష్టత తొలగిపోయే అవకాశం ఉంది. ఇకపోతే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ లాంటి ఈ స్థానాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఖమ్మం లోక్సభ స్థానంపైనే చర్చ జరుగుతుంది. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక ఉమ్మడి అభిప్రాయానికి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఆ అభిప్రాయాన్ని తీసుకుని ఆ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆ సందిగ్ధత తొలగిపోతుంది. ఇక మిగిలిన 4 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించబోతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.